హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చిక్కుడుకాయ సర్వపిండి. ఇది చేయడానికి ముందుగా చిక్కుడుకాయని ఇట్లా మంచిగా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి. ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకోవాలి. నీళ్లతో సహా వేసుకోవాలి. మీకు నీళ్లు ఎక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ని తీసేసుకోవచ్చు. ఇందులోకి కొన్ని నువ్వులను వేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యపిండిని వేసుకోవాలి. మనం ఉడికించుకున్న చిక్కుడుకాయకి ఎంత బియ్యపిండి అయితే పడుతుందో అంత బియ్యపిండిని మాత్రమే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ కారం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, నాకు చిక్కుడుకాయ ఉడికించిన నీళ్ళే పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కావాలంటే ఉడికించుకున్న నీళ్ళని పక్కన పెట్టుకొని పిండి కలిపేప్పుడు చూస్తూ వేసుకోవచ్చు. ఇట్లా కలుపుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పిండిని తీసుకొని వీడియోలో నేను చూపించే విధంగా ఒత్తుకోవాలి. ఇట్లా మంచిగా ఒత్తుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి. ఇట్లా హోల్స్ చేసుకోవడం వల్ల ఆయిల్ లోపలికి వెళ్ళి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పైన మంచిగా ఫ్రై అవ్వడానికి 3 to 4 minutes ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం చిక్కుడుకాయని ముందుగా ఉడికించి తీసుకున్నాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయతో సర్వపిండి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.